వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి జైల్లో వసతులు కల్పించాలనే ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఫిర్యాదుపై రాజమండ్రి జైలు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ కోర్టులో హాజరు కావాలని జైలు అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్పై ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి ఎంపీ మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. మిథున్ రెడ్డికి వసతులు కల్పించాలన్న ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఎంపీగా ఉన్న వ్యక్తి పట్ల అమానవీయంగా వ్యవహరించారని న్యాయమూర్తికి చేసిన ఫిర్యాదులో తెలిపారు. దీంతో జైలు అధికారులతో ఏసీబీ కోర్టు ఏవో మాట్లాడారు. అనంతరం ఇవాళ ఏసీబీ కోర్టుకు హాజరు కావాలని రాజమండ్రి జైలు అధికారులను ఆదేశించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో తమకు కొన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఎంపీ మిథున్ రెడ్డి సోమవారం విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జైల్లో ప్రత్యేక గది కేటాయించడంతో పాటు ఇంటి నుంచి భోజనం, మందులు తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. కుర్చీ, దినపత్రికలు, తెల్ల కాగితాలు, పెన్ను, ఓ సహాయకుడిని ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వారంలో 5 సార్లు ఇద్దరు న్యాయవాదులను అనుమతించాలని అభ్యర్థించారు. దీనిపై జైలు అధికారులకు న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు.